హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ యుగ్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి లోన్ అమార్టైజేషన్. ఎక్సెల్లో ఉన్న ప్రీబిల్ట్ టెంప్లెట్ని యూజ్ చేసి అన్ని రకాల లోన్స్ని సింగిల్ ఫైల్లో ఎలా ట్రాక్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఎక్సెల్ ఫైల్ ఓపెన్ చేసుకున్న తర్వాత న్యూ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంది కదా, సెర్చ్ ఆప్షన్లో మనకు కావాల్సిన టెంప్లెట్స్ని సెర్చ్ చేసుకోవచ్చు, లేదా కింద కొన్ని రీసెంట్లీ యూజ్డ్ టెంప్లెట్స్ ఉన్నాయి కదా, వాటిలో నుంచి లోన్ అమార్టైజేషన్ టెంప్లెట్ని నేను క్రియేట్ చేస్తున్నాను. మనం ఈ వీడియోలో చూడబోయేది లోన్ అమార్టైజేషన్ గురించి కాబట్టి అది ఆల్రెడీ అవైలబుల్ ఉంది కాబట్టి నేను అది క్లిక్ చేశాను. ఈ టెంప్లెట్ రెడీ టు యూజ్ అనమాట. మనం గ్రే కలర్లో హైలైట్ అయిన సెల్స్లో మాత్రం ఇన్పుట్స్ ఎంటర్ చేస్తే చాలు, డేటా అంతా వస్తుంది. దీనికోసం నేను నా క్రెడిట్ కార్డులో 9,999 రూపీస్ పెట్టి ఒక ఈఎంఐలో మొబైల్ పర్చేజ్ చేశాను. ఆ మొబైల్ పర్చేజ్ చేసిన ఈఎంఐ డీటెయిల్స్ ఇప్పుడు ఈ మన టెంప్లెట్లో ఎంటర్ చేస్తాను. లోన్ అమౌంట్ 9,999, యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్ 14%, నెంబర్ ఆఫ్ ఇయర్స్ వచ్చేసి 1 ఇయర్. సో అది నేను చేంజ్ చేయలేదన్నమాట. సో ఇక్కడ మనం క్రెడిట్ కార్డులో కూడా చూడొచ్చు డీటెయిల్స్. సో అడిషనల్ అమౌంట్ ఏం లేదు కాబట్టి అది డిలీట్ చేసేసాను. ఇక్కడ 897 రూపీస్ వచ్చేసి మంత్లీ ఈఎంఐ. సో ఇక్కడ ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ కూడా చూడొచ్చు. దాన్ని క్యాలిక్యులేటర్లో నేను యాడ్ చేసి ఇక్కడ చూపించాను. 897 రూపీస్. సో సేమ్ అమౌంట్ మనకి ఎక్సెల్లో కూడా చూపిస్తుంది. షెడ్యూల్డ్ పేమెంట్ 897 రూపీస్. సో ఇదంతా ఫార్మేట్ $2 ఉంది కాబట్టి నేను దాన్ని ఇండియన్ రూపీస్లోకి మార్చుకోవాలి కాబట్టి ఇదంతా సెలెక్ట్ చేసుకుని Ctrl+1 ప్రెస్ చేస్తే ఫార్మేట్ సెల్స్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది. అక్కడ కరెన్సీలో నుంచి సింబల్ ఇండియన్ రూపీస్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇదే ఫార్మేట్ మిగతా నెంబర్ ఫార్మేట్ ఉన్న సెల్స్కి అప్లై చేశాను. తర్వాత ఈ లోన్ నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ దగ్గర నుంచి తీసుకున్నాను కాబట్టి లెండర్ నేమ్ హెచ్డిఎఫ్సి బ్యాంకు టైప్ చేసి ఇక్కడ చూపించాను. సో మనం క్లియర్గా చూడొచ్చు అన్నమాట. డీటెయిల్స్ అన్నీ ఇక్కడ క్లియర్గా కనిపిస్తాయి. మనకి హోమ్ లోన్ ఉందనుకుంటే కనుక ఈ షీట్ని కాపీ చేసుకుని కొత్త షీట్ క్రియేట్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి మనకు హోమ్ లోన్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తామన్నమాట. లోన్ అమౌంట్ 25 lakhs ఎంటర్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ వచ్చేసి 8% తీసుకుంటున్నాను. లోన్ పీరియడ్ 15 years తీసుకుంటున్నాను. ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసిన వెంటనే మనకి షీట్ మొత్తం ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అయిపోతుంది. మనం షెడ్యూల్డ్ పేమెంట్ ఎంత పే చేయాలి మంత్లీ, ప్లస్ టోటల్ ఇంట్రెస్ట్ ఎంత పే చేస్తున్నాము ఈ 15 years కాను, ఫుల్ షెడ్యూల్ అనేది చూడొచ్చు అనమాట. కింద టేబుల్ చూస్తున్నారు కదా, ఆ టేబుల్లో ఫుల్ డీటెయిల్స్ చూడొచ్చు. సో 7/17/2020 లోన్ స్టార్ట్ అవుతుంది అనుకుంటే ఎండ్ డేట్ ఎప్పుడు ఉంటుంది, ఈచ్ మంత్కి ప్రిన్సిపల్ బ్యాలెన్స్ ఎంత, ఇంట్రెస్ట్ బ్యాలెన్స్ ఎంత, అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది. సో ఇక్కడ 6/17/2035 లోన్ అనేది క్లోజ్ అవుతుంది. ఇలా మనకున్న లోన్స్ అన్నింటినీ కొత్త షీట్స్ క్రియేట్ చేసి రెడీ చేసుకున్న తర్వాత ఈ ఫైల్ని సేవ్ యాజ్ చేసుకోవాలి. సో డెస్క్టాప్ మీద సేవ్ చేస్తున్నాను నేను. సో ఫైల్ నేమ్ తీసుకున్నాను, సేవ్ చేశాను. సో ఇలా సేవ్ చేసిన తర్వాత దీనివల్ల యూజ్ ఏంటంటే మనం అన్ని లోన్స్ని ఒకే వర్క్ బుక్లో ట్రాక్ చేయొచ్చు అనమాట. గూగుల్ డ్రైవ్లో సేవ్ చేసుకుని లేదా జీమెయిల్కి మెయిల్ చేసుకుని కూడా మొబైల్ నుంచి ఈజీగా ఓపెన్ చేసి చూసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.